కుల వివక్ష నిర్మూలనకు దిశగా నర్సన్నపల్లి గ్రామంలో బుధవారం సమగ్ర సామాజిక సమానత్వ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. గ్రామంలోని దళితులకు అన్ని దేవాలయాల్లో ప్రవేశం కల్పించడం, సాపంక్తి భోజనాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఈ సందర్భంలో చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్, ఎస్సీ కార్పొరేషన్ అధికారి వెంకటేశ్వర్లు, గ్రామ సర్పంచ్ రవి, DTDO సౌజన్య, తహసీల్దార్ హిమబిందు, ఇతర సంబంధిత అధికారులు, గ్రామ పెద్దలు, ప్రజలు విస్తృతంగా పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ సమానత్వాన్ని ప్రతిపాదించిందని, సమాజంలో కులాల ఆధారంగా ఉన్న వివక్షలు, విభేదాలు పూర్తిగా తొలగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సమాన హక్కులతో జీవించే సమాజ నిర్మాణం మన అందరి బాధ్యత అని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇక కొనసాగుతున్న కుల వివక్షను నిర్మూలించడానికి ప్రభుత్వం, అధికారులు, ప్రజలు కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. దేవాలయాలు, సామాజిక కార్యక్రమాలు, పండుగలు వంటి అన్ని వేదికలు ప్రతి వర్గానికి సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కుల వివక్షత లేదా దళితులపై ఏ విధమైన అన్యాయం జరిగినా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాధితులు భయపడకుండా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ విక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం సమానత్వం, సామాజిక న్యాయం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని తెలిపారు. గ్రామాల్లో సామాజిక ఐక్యత పెంపొందించుకోవాలన్నారు. తదుపరి అదనపు కలెక్టర్లు, అధికారులు, ప్రజలు కలిసి గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయం, శివాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేపట్టారు. గర్భగుడిలోకి అన్ని వర్గాల ప్రజలు కలిసి ప్రవేశించడం ద్వారా సామాజిక సమానత్వానికి ప్రాతినిధ్యం వహించారు. అనంతరం గ్రామస్తులతో కలిసి సాపంతి భోజనాలు నిర్వహించడం ద్వారా కుల వివక్షకు వ్యతిరేకంగా బలమైన సందేశం పంపించారు. ఈ కార్యక్రమం గ్రామంలో ఐక్యత, సామరస్య వాతావరణాన్ని నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించింది. కార్యక్రమం విజయవంతం కావడంలో గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు, అధికారులు సమన్వయంతో కృషి చేయడం జరిగిందని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. కూడా వారు వివక్ష చూపిస్తున్నట్టుగా మనం భావించాలి. పూర్వకాలంలో ఏదైతే వివక్ష ఉన్నదో అది ఇప్పుడు ఆ రకమైన వివక్ష లేకపోయిండొచ్చు. వివక్ష అనేది, కుల వివక్ష అనేది రూపాంతరం చెందుతున్నది, రూపం మార్చుకుంటుంది. ఆ రూపం మార్చుకున్నప్పుడు అనుభవించడం తెలుస్తుంది. కుల వివక్ష ఏ విధంగా ఉంటుంది అనేది రూపం మార్చుకున్నప్పుడు దాన్ని అనుభవించడం వారికి తెలుస్తుంది. కాబట్టి ఈ గ్రామంలోని అందరికీ బాగు పెద్ద మనిషి కొద్దిగా ఈ గ్రామంలోని ప్రజలందరికీ, కేవలం ఎస్సీలకే కాకుండా ఇతర కులాలందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు ఈ గ్రామంలోని యువకుడు చెప్పిన విధంగా మా పట్ల వివక్ష చూపిస్తున్నారు అని చెప్పి వాటి కాడ, శ్మశానాలు ఉన్న కాడ ఖచ్చితంగా ఎవరైనా సరే తమ కులానికి చెందిన, తమ కుటుంబానికి సంబంధించిన, తన కులానికి చెందినటువంటి ఎవరైనా చనిపోయినా ప్రభుత్వ భూముల లోపల అక్కడ శ్మశానం ఉన్నప్పుడు ఖచ్చితంగా అందరికీ అనుమతి ఉంటుంది. ఎవరినైనా కూడా తీసుకురాకుండా చూసినట్టయితే అది అట్రాసిటీ చట్టం కిందికి అప్లికబుల్ అవుతుంది. కాబట్టి దయచేసి గ్రామస్తులందరికీ చట్టాలను గౌరవించండి. చట్టాలను గౌరవించినప్పుడే మనల్ని మనం గౌరవించుకున్నట్టయితుంది. భారత ప్రజాస్వామ్యాన్ని, గొప్ప ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే పునాదులు వేసిండో ఆ పునాదులను ఇంకా మనం ఇంకా బలంగా దాని మీద వ్యవస్థను నిర్మించుకుంటూ పోవాలి. కానీ కుల వివక్షని చెప్పేసి ఒక మతం పట్ల, ఒక కులం పట్లనో, ఒక వ్యక్తి పట్లనో, ఒక లింగం పట్లనో వివక్ష చూపించడం అనేది చాలా చెడు, అజ్ఞానము, అది చదువులేనితనము. కాబట్టి దయచేసి ప్రజలందరికీ విజ్ఞప్తి, ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారికి కానీ, ఇక్కడ ఉన్న ఉప సర్పంచ్ గారికి కానీ, ఇక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్లకు కానీ, ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలకు కానీ, కుల పెద్దలకు కానీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, సమాజం లోపల ఉన్నటువంటి అన్ని వర్గాలను, స్త్రీలను, పురుషులను గ్రామ యొక్క అభివృద్ధి లోపల, గ్రామం లోపల అన్ని కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయండి. అప్పుడే గొప్ప ప్రజాస్వామ్యం అనేది అనిపించుకోబడుతుంది. అట్లా కాకుండా మేము ఇంకొకరిని వేరుగా ఉంచుతామనేటువంటి అభిప్రాయం ఒకవేళ ఉన్నట్టయితే దాన్ని తొలగించి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న అనేక భావిస్తుందని చెప్పి నేను కోరుతూ ఉన్నా. మరి ఇన్ని సంవత్సరాలు కూడా మరి ఇంత కామారెడ్డి అంటే చాలా రోడ్డు మీద ఉన్నట్టు, హైవే మీద ఉన్నటువంటి ఊరు. ఆ టౌన్ లో మీ దగ్గర ఉన్నటువంటి ఊరు మరి ఇటువంటి సంస్కృతి అయితే మరి ఎక్కడ లేదు.
ఎందుకో మేము కామారెడ్డి జిల్లాలో ఈ మధ్యకాలంలో జరుగుతూ ఉన్నాయి. ఏదో ఊళ్ళో పోయినాం, ఒక గుళ్ళేదో కార్యక్రమం పోయినాం, అక్కడ జరిగింది, మేము పోయినాం అక్కడికి. గుళ్ళకు రానియమని చెప్పానంటే బ్రహ్మాజీవాడ ఇక్కడనే ఇదే జిల్లాల బ్రహ్మాజీవాడ. మొన్న కూడా మన ఏది గాంధారి మన గండివేడిలో ఉప సర్పంచ్ కుతగుస చేయమన్నారు. మా కలెక్టర్ గారు మేమందరం పోయి కుతగుస పెట్టి కుర్చీలు తయారు చేసి ప్రాబ్లం సాల్వ్ చేయించాం. తర్వాత పిట్ల మండలం పూర్ణాపురంలో ఎప్పటి నుంచో ఎస్సీ కమిటీ ఉన్నది, లేని ఊరిలో ఏమంటే పాలయ కమిటీ ఉన్నది అంటారు. మళ్ళీ దానికి మా డిబిఎం సెక్రటరీ అంతా కూర్చుండి మాట్లాడి అట్టగా ఇట్లా చెప్పి 2 కోట్లు కట్టుకోవాలి, కింద కోరు మీద కోరు చెప్పాలి, సమస్య పరిష్కారం చేసినాం. నేను ఏమంటున్నంటే మనం అంతా కలిసిమెలిసి ఉండాలి, అన్నదమ్ముల లెక్క. కులాల మధ్య అంతరాలు వద్దు. మా మల్లా చెప్పినట్టు, మన శంకర్ గారు చెప్పినట్టు, మా స్వామి చెప్పినట్టు ఇప్పుడు మీరు ఏంటంటే ఏదో రెడ్లో ఎరుమ వాళ్ళు అగ్గవాళ్ళు బాగా భూస్వాములు అంటే వేరు, కానీ బీసీలు కూడా దగ్గర దారుణం అని చెప్పారు. ఆ విషయానికి వస్తే నిజంగా చెప్పాలంటే మనతోని వ్యవసాయం పన్నదో లేకపోతే వాకిలికి పన్నదో లేకపోతే జీతగాలుగా పన్నదో ఎక్కడి నుంచి కూడా మా ప్రాంతంలో అయితే మాది ఏదో శిల్పెడికలు అనే పక్కోటి దూరమేం కాదు. మా దగ్గర అయితే నిజంగా రెడ్లే బాగా దగ్గర తీస్తారు. మా దగ్గర రెడ్లే అంటే మన వాళ్ళకి జీతం నుండి అవసరం కావచ్చు, వాకిలికి అవసరం కావచ్చు, పులిపని అవసరం కావచ్చు, రెడ్లే లోపల రాణిస్తారు. నిజంగా బీసీ అసలు చేస్తూ ఉంటుంది. గొరకుండా ఇట్లా ముట్టుకోలేదు చదువుకున్న రోజుల్లో ఇక్కడ ఈ సమయంలో ఉండి ఇటువంటి రాజ్యాంగం నుండి కూడా మర్యాదగా పెట్టుకోవడం మంచి పద్ధతి కాదు. నేను ఏఎస్పీ గారితో మాట్లాడతా, ఎస్పీ గారితో మాట్లాడితే ఇప్పుడే ఇంకోటి మీకు ఎంతో లేదు ఒక విషయం, మన ఎస్పీ కూడా మన దళిత బిడ్డ. మరి మీకు అంత తెలుసుకోవాలి నాకు తెలియదు. ఎస్పీ అయినంత ఎస్పీ ఇటువంటి వరకు చాలా దారుణం అనిపిస్తుంది, బాధాకరం అనిపిస్తుంది. ఇది చాలా బాధ. నేను మాట్లాడతా వాళ్ళతో ఆనాడు ఇలా ఇన్వెస్టిగేట్ చేయమంటా 3 పేర్లు ఇచ్చినాను స్వామి. 3 పేర్లు కాదు, 30 మంది ఉన్నా అరే చేయవలసిందే, వాళ్ళు జైలు పంపవలసిందే. ఇది పెట్టాం, బయట పెట్టాం. ఎందుకంటే కావాలని ఇలా ఎస్సీలు అంటే ఏంటి నాకు అర్థం కాదు. ఎస్సీలో ఎక్కడైతే వ్యవస్థ తప్పు కూడా పోయి షోగులకే వద్దా, మొదకాడు కట్టుకొరికే రోడ్డు మా ఎస్సీలు. అటువంటి ఎస్సీలు కూడా దూరం పెడతామంటే మన వద్ద అన్నదమ్ములు కలిసి ఉండాలి. మన ఊళ్ళో ఏమని పిలుచుకుంటాం, అన్న అంటాం, తమ్మి అంటాం, బావ అంటాం, అక్క అంటాం. ఒక మన రెడ్లతోని మా ఇలములతో కాకుండా బీసీలు అన్నతో అర్థం మా ఊళ్ళో అయితే మధ్య నీవు ఎట్టుకున్నా తెలియదు సమస్య. కానీ అక్క, బావ, భర్త, చెల్లె, అత్త, అమ్మ అని పిలుచుకుంటాం మనమంతా. అటువంటి మన సమాజంలో ఉండి అటువంటి వ్యవస్థలో ఉండి ఈ రకంగా పెట్టుకోవడం మంచి పద్ధతి కాదు. ఇది నేను మన కలెక్టర్ గారు మీరు ఏం చేయాలంటే ఇక్కడ సివిల్ రెడ్డి పెట్టిన అయిపోయింది ఈ ఊరే, సివిల్ రెడ్డి అయిపోయి పెట్టింది ఈ ఊరే. ఈ నెల ఏప్రిల్ చివరి వారంలో కలెక్టర్ గారు ఏప్రిల్ చివరి వారంలో ఇదే గ్రామంలో శివులేని తరఫా నేను ఇప్పుడు కూడా మీకు డివోలకు రాసిన ఏమని 10 నెలల చివరి వారంలో ఎస్ఐ ఉండాలి, తహసీల్దార్ ఉండాలి, అది జరపాలి. ఏది శివులేంటి డివిఎస్ మెంబర్ పిలవాలి, దళిత సంఘాలు పిలవాలి. చట్టం అంటే గిది ఇవి తప్పేసి అవుతుంది. ఎస్సీ కూడా సమానమే, జైలు పోతారు. ఇటువంటి సమస్యలు నేను చెప్పి అవి చెప్పాలి. ప్రభుత్వ పథకాలు అంబేద్కర్ నిధి పథకం ఉన్నది, విదేశీ విద్య నిధి పథకం ఉన్నది, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ప్రోత్సాహం ఉన్నది. ఇది అని చెప్పి అవి కూడా చెప్పాలి. మనం చెప్పి కూడా ప్రజలు చైతన్యపరచాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతూ ఉన్నా. ఏది ఏమైనా గ్రామంలో జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం, చాలా సిగ్గుచేటు. నేను చీకటి రోజుగా భావిస్తూ ఉన్నా. మేమైతే దేవుని పల్లెకి మోస్తాం. నేను మన భద్రాచలంలో ఉగాది నడువురిగా నా ఫోటో సోషల్ మీడియా కొంతమంది చదువుకున్నా కనబడుతుంది.